ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అయ్యే అమ్మాయిల కోసం స్పెషల్ వీడియో ఇది. ఓకేనా? స్పెషల్ వీడియో ఇది. ఈ అమ్మాయి ఒక మాట ఉంటుంది నా దగ్గర, సార్ ఎవరు బట్టినా అబ్బాయిల కోసం వీడియోస్ చేస్తున్నారు, అమ్మాయిల కోసం ఎవరు వీడియోలు చేయరా, అమ్మాయి మనుషులు కాదా, మాకు హక్కులు ఉన్నాయి 33% అంటుంది. ఈ అమ్మాయి కోసం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అమ్మాయిల కోసం స్పెషల్ వీడియో ఇది. అమ్మా, నీకున్న డౌట్ ఏంటో చెప్పు. సార్, ఇప్పుడు ఎస్ఎస్సికి అమ్మాయిలు కూడా చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు, కానీ వాళ్ళకి వర్కౌట్స్ ఎలా చేయాలో తెలియక చాలా మంది భయపడుతూ ఉంటారు. వర్కౌట్స్ ఎలా చేయాలో కొంచెం చెప్పండి. వర్కౌట్స్ ఒక్కటేనా, ఇంకేం చెప్పాలా? వర్కౌట్స్. ఓకే. ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయ్యే అమ్మాయిలు కామన్గా ఫస్ట్ నుంచి వాళ్ళు బేసిక్గా దానికోసమే అవి ప్రిపేర్ అయ్యే అమ్మాయిలు చిన్నప్పటి నుంచి లేరు. ఓన్లీ స్పోర్ట్స్ పిల్లలే పెట్టరు. కామన్గా ఒక ఇంటర్ డిగ్రీ చదువుకుంటూ ఉన్న అమ్మాయిలు కూడా 18 years ఏజ్ నిండగానే కామన్గా జాబ్కు పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, పూర్తిగా ఇన్యాక్టివిటీ. వాళ్ళకేంటి, రిజల్ట్ ఇచ్చేదాకా కూడా డౌటే, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని. లేట్గా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగానే గ్రౌండ్కి ఒక 2 రోజులు వెళ్తారు అమ్మాయిలు. గ్రౌండ్కి వెళ్ళగానే ఆ గ్రౌండ్లో ఉండే వాతావరణం అర్థం కాదు మనకి. ఆ 2 రోజుల్లో కొంచెం బాడీ పెయిన్స్ రాగానే ప్రాక్టీస్ బ్రేక్ వేసేసి మన వల్ల కాదురా బాబు, మన ఈ జాబ్స్ సూట్గా అనుకుంటారు. ఇక నెక్స్ట్ వేరే బ్యాంక్స్ కానీ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈవెంట్ 1600 మీటర్లని సటన్ టైంలో చేయడం చాలా ఈజీ అమ్మాయిలకి. అది ఎలా చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏంటి కథ అనేది మీకోసం ఈరోజు నేను చెప్తున్నా. అమ్మాయిలు తీసుకోవాల్సిన డైట్ కూడా కొంచెం వేరు ఉంటుంది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. ఫస్ట్ ఈరోజు మీకు క్లారిటీగా వర్కౌట్ గురించి చెప్తాను, అలా చేయండి. ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు అనుకోండి, ఫస్ట్ 1 వీక్ వాక్ చేయండి. సెకండ్ వీక్లో వచ్చేసి ఏమన్నా వాకింగ్ జాగింగ్ చేయండి. 45 minutes గ్రౌండ్కి వెళ్ళి కొంచెం లైట్గా ఫ్రీ చేసుకొని ఫస్ట్ 1 వీక్ వాకింగ్, సెకండ్ 1 వీక్లో ఒక 30 seconds వాకింగ్, 30 seconds జాగింగ్ చేయండి, 45 minutes. థర్డ్ వీక్ కాడ నుంచి కొంచెం లోడ్ పెంచాలి. ఇలా ఒక 300 మీటర్ రన్నింగ్, 200 మీటర్ వాకింగ్, ఇలా 1 day చేస్తే నెక్స్ట్ డే వచ్చేసి కంటిన్యూస్ వాకింగ్, మళ్ళీ ఇంకో రోజు ఒక 300 మీటర్ రన్నింగ్, 200 మీటర్ వాకింగ్, ఇలా ఒక 8 సార్లు. అలాగే షెడ్యూల్ లా పెడతానులే, గమనించండి. ఇది ఇక్కడ పెడతాను చూడండి. ఈ విధంగా డే బై డే ఒక రోజు రన్నింగ్, ఒక రోజు వాకింగ్, అలా చేయండి. 4th వీక్ నుంచి వారంలో 2 సార్లు స్పీడ్ వర్కౌట్లు, ఒకసారి స్ట్రెంగ్త్లు, ఒకసారి ఎండ్యూరెన్స్, ఒకరోజు కండిషనింగ్ పెట్టుకోవాలి. అది ఎలా ఏంటి అనేది క్లారిటీగా ఇక్కడ షెడ్యూల్గా పెడతాను, దాని ప్రకారం మీరు చేసుకోండి. ఓకేనా? నేను నిజమే గమనించలా, అమ్మాయిల గురించి కూడా ఎస్ఎస్సికి వీడియో చేయాలని థాట్ నాకు రాలా, చెప్పావు కదా, ఇంకా నేను చేస్తాను. ఇంకేదైనా డౌట్ ఉందా? డౌట్ ఇంకేం లేదు సార్. ఇంకా అమ్మాయిలకి ఎవరికైనా డౌట్ ఉంటే కంపల్సరీ మా ఎంఎస్ఆర్ అకాడమీకి కంపల్సరీ మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతారు. డైట్ విషయంలో కానీ ప్రాక్టీస్ విషయంలో కానీ ఏది చేయాలన్నా కంపల్సరీ మీరు ఒక మెసేజ్ చేస్తే పక్కా రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ. హీరో, ఏ టైం అయినా సరే, ఎప్పుడైనా సరే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నాకు వీలున్నంత వరకు వీక్లీ 2 రిప్లై ఇస్తాను. గురువారము, ఆదివారము కంపల్సరీగా ఆ సమయంలో నాకు మెసేజ్ చేయండి. కంపల్సరీ మీకు ఏ పెయిన్ వచ్చినా, డైట్ గురించి అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా, సర్జరీలు జరిగినా మీరు పాస్ అవ్వచ్చబ్బా, చాలా ఈజీ. నేను చెప్తా, నా మెసేజ్ చేయండి. ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ ఆర్మీ. థ్యాంక్ యూ.